తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అమలాపురం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయం వద్ద యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 9 డిపోల పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ విషయంలో సర్క్యులర్ 1/2019 ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రమాదాలకు కారణమవుతున్న డబుల్ డ్యూటీలను రద్దు చేసి డ్రైవర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ఈహెచ్ఎస్ నుండి మినహాయించి అన్లిమిటెడ్ రిఫరల్ వైద్యం కల్పించాలని, ఓవర్ టైం డ్యూటీలను రెస్ట్ ఆఫ్ డ్యూటీలుగా మార్పు చేయాలని నినాదాలని హోరెత్తించారు. వైద్యం అనేది ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్నారు. అయితే ఈహెచ్ఎస్ అనేది ఆర్టీసీ కార్మికులకు సరైన విధంగా అందుబాటులో ఉండడం లేదు. ఈహెచ్ఎస్ ఉన్నప్పటికీ కూడా వైద్యం ఖర్చుల కోసం, టెస్టుల కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు రవాణా రంగంలో పనిచేస్తున్నారు. ఎప్పుడూ ప్రమాదం పంచులు పనిచేస్తూ ఉంటారు. అందువల్ల ప్రమాదాలకు గురైన కూడా ఈహెచ్ఎస్ అనేది అందుబాటులో రావడం లేదు. అందువల్ల ఆర్టీసీకి గతంలో మాదిరిగా ఆర్టీసీ నుంచే అన్లిమిటెడ్ రిఫరల్ వైద్యం అందించాలనేది ప్రధాన డిమాండ్గా మేము ఒక 5 వేల ధర్నా నిర్వహిస్తున్నాం. అలాగే ఇంకొక ముఖ్యమైన అవసరం ఏంటంటే ఆర్టీసీలో డబల్ డ్యూటీలు, ఓవర్ టైం డ్యూటీలు చేయించడం వల్ల కార్మికులపై తీవ్రమైన పనిభారం, ఒత్తిడి ఏర్పడి ప్రమాదాలకు ఆస్కారం కలుగుతుంది. ఆర్టీసీలో డబల్ డ్యూటీలను, ఓవర్ టైం డ్యూటీలను, వన్ మ్యాన్ సింగిల్ డ్రైవర్ డ్యూటీలను రద్దు చేసి తక్షణమే ఆర్టీసీలో